హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వరుణ్ సందేశ్ నటించిన కానిస్టేబుల్, ఏ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఇట్ ఈజ్ ఏ రివెంజ్ ఫార్ములా అని చెప్పుకోవాలి. రివెంజ్ ఫార్ములా అంటే హీరోకు రివెంజ్ కాదు, అందులో ఉన్న క్యారెక్టర్లకు రివెంజ్. హీరో అనేది ఫైండ్ అవుట్ చేయడానికి మాత్రమే ఉంటాడు. ఇది ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్గా వచ్చింది మనకు. స్టోరీలోకి విషయానికి వెళ్తే, ముకీలా అనే మండలం శంకర్పల్లి అనే గ్రామంలో కొన్ని అనుమానాస్పదిగా కొన్ని హత్యలు జరుగుతూ ఉంటాయి. ఆడ మగ అని తేడా లేకుండా హత్యలు జరుగుతూ ఉంటాయి. అయితే ఈ హత్యలు ఎందుకు జరుగుతున్నాయి, అందులో హీరో మేనగోడలు కూడా చనిపోవడంతో హీరోకు దాని మీద ఇంట్రెస్ట్, ఆ హత్యల మీద ఇంట్రెస్ట్ తీసుకొని ఎందుకు జరుగుతున్నాయి, ఎవరు చంపుతున్నారు అనే పాయింట్ మీద ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు. తీరా ఇన్వెస్టిగేషన్ చేస్తూ తెలిసిన విషయం ఏంటంటే, వీళ్ళంతా ఒకే కాలేజీకి సంబంధించిన వాళ్ళు చనిపోతున్నారని అర్థమైపోతుంది. అసలు ఎందుకు ఇలా జరుగుతూ ఉంది అనేది ఈ మూవీలో మనం, ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. ఏమిటంటే, మనం సమాజంలో అంగవైకల్యంతోనో, నల్లగున్నాడనో, పొట్టుగున్నాడనో, లావుగున్నాడనో, పొట్ట ఉందనో, బట్ట ఉందనో మనం సింపుల్గా అవమానిస్తూ నవ్వుకుంటూ ఉంటాం. ఇలాంటివే అవతలోళ్ళ జీవితాన్ని నాశనం చేస్తాయి. వాళ్ళని అవాయిడ్ చేయడం వల్ల వాళ్ళు తీసుకునే నిర్ణయాలు సమాజానికి, వాళ్లకు చాలా నష్టాన్ని చేస్తాయి అనేది ఈ మూవీలో చాలా క్లియర్గా చెప్పింది. ప్రతి మనిషి వాళ్ళకున్న జెన్యున్ లోపమో, వానికున్న పేరెంట్స్ వల్లనో, వాళ్ళకున్న ఎటువంటి లోపం వల్లనో ఒక మనిషి తయారవుతాడు. అది దేవుని సృష్టి. లేదంటే వాళ్ళకు మధ్యలో జరిగిన ఇన్సిడెంట్లు అవ్వచ్చు. అంతేకాని మనం వాళ్ళను బాగలేరు, వాళ్ళు ఇలా ఉన్నారు అలా ఉన్నారు అని అనడానికి లేదు. ప్రతిదీ మనతో పాటు అది కూడా సమానమే అనేది జనాలకు ఎప్పుడు అవుతుందో అర్థం కాదు. కానీ ఈ మూవీలో కూడా ఇదే పాయింట్ను క్లియర్గా చెప్పాడు డైరెక్టర్. ఒక అందంగా ఉన్న అమ్మాయికి సడన్గా స్కిన్ డిసీజ్ వస్తే, లవ్ చేసే అబ్బాయి వాళ్ళతో వాళ్ళ ఫ్రెండ్సే లోకంగా చెప్పుకున్న ఆ అమ్మాయికి వాళ్ళ ఫ్రెండ్స్ ఫీజు కట్టలేకుంటే డాన్స్ క్లాస్ ఫీజు కూడా కట్టేసిన అంత కెపాసిటీ ఉన్న అమ్మాయి, అంత ఫ్రెండ్స్ అంటే అంత ప్రాణంగా ఉండే అమ్మాయి, కానీ చిన్న స్కిన్ డిసీజ్ వచ్చిందని ఆ అమ్మాయి దగ్గర కూడా రానియకుండా, ఆ అమ్మాయిని కనీసం మాట్లాడకుండా ఆ అమ్మాయిని ఒక మెంటల్ టార్చర్కు వీళ్ళు బాధించే విధానమే, ఆ అమ్మాయి వాళ్ళ మీద తీర్చుకున్న రివెంజే ఈ మూవీ అని చెప్పచ్చు క్లియర్గా. సమాజంలో జనాలు ఎందుకు ఇలా తయారవుతారో అర్థం అవ్వదు, కానీ ఈ సినిమాలో కూడా ఆల్రెడీ ఈ పాయింట్ని రైజ్ చేసినందుకు చాలా చాలా నిజానికి బాధేసింది. బయట కూడా అదే చూస్తున్నాం. కొందరు ఎందుకో వాళ్ళు నల్లంగా ఉన్నారు, ఎందుకు ప్రత్యక్షంగా మా కాలేజీలోనే చూశాను నేను. మా ఫ్రెండ్స్ మాట్లాడాలంటే వాళ్ళు అలా ఉన్నాడు, వాడు ఇలా ఉన్నాడు, వాడు హెయిర్ స్టైల్ బాగాలేదు, అది బాగాలేదు, ఇది బాగాలేదు, వాడితో మాట్లాడుతూ, ఇలాంటి మనిషికి ప్రతి మనిషి ఒకేలా ఉండడు, ప్రతిదీ ఒకేలా ఉండదు. అది ఒకేలా ఉంటే ఇంకా అన్నీ ఒకేలా ఉంటాయి. అలాంటప్పుడు ప్రతి మనిషికి ఒక ప్రత్యేకత ఉంటుంది, ప్రతి మనిషికి ఒక వీక్నెస్ ఉంటుంది, ప్రతి డిఫరెంట్గా ఉంటాయి. అవి అన్నీ ఒకేలా ఉంటే అది ఎందుకు పనికిరావు. ఈ ప్రతి వస్తువు ప్లేట్లానే ఉండాలి, గ్లాసులానే ఉండాలి. అలా ఉంటేనే దాన్ని తినడానికి, దీన్ని తాగడానికి ఉపయోగిస్తాం. ఫ్రిడ్జ్లానే ఉండాలి, వాషింగ్ మిషన్ లానే ఉండాలి. అంతేగాని ఫ్రిడ్జ్లో వాషింగ్ మిషన్లోనే అన్నీ ఉండాలి, ఫ్రిడ్జ్లోనే ఎలా ఉండాలంటే దానికి పనికిరాదు, దీనికి పనికిరాదు. అలా డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అయినా, మనుషులు అయినా రకరకాలు ఉన్నప్పుడు మాత్రమే కొత్త ఆలోచనలు ఉంటాయి, కొత్త విధానాలు ఉంటాయి, మార్పులు చేర్పులు, కష్టాలు నష్టాలు అన్నీ అనుభవించవచ్చు. అంతేగాని ఇలాంటి ప్రతిదీ ఇలానే ఉండాలి, వాళ్ళు అదే ఉండాలి, అందరూ అందంగా ఉండరు, అందరూ అందవిహీనంగా ఉండరు, అందరూ ఎత్తుగా ఉండరు, అందరూ పొట్టిగా ఉండరు,
అందరూ సన్నగా ఉండరు, అందరు లావుగా ఉండరు, అందరికీ జుట్టు రాలదు, అందరికీ జుట్టు ఉండదు. ఇదే అర్థం చేసుకోవాలి. సమాజంలో అందరూ మనతో సమానమే. వాడికి కారు ఉంది, వీనికి సైకిల్ ఉంది, వీనికి స్కూటర్ ఉంది, వీడు రోడ్డు మీద పోతానాడు అని గుద్దడాలు, కార్లు కారోడు ఉన్నప్పుడు బైకోని, బైకోడు ఉన్నప్పుడు నార్మల్ పీపుల్ని, ఇలా ఎవడు చీప్గా మాట్లాడకూడదు. అందరూ మనతో సమానమే, మన మాదిరి అన్నం తినని బతికే వాళ్ళే. వాళ్ళకి ఎన్ని డబ్బులు ఉన్నా కూడా వాడేమో ఎక్కువ రోజులు బతకడు, మనతో పాటు వాడు చనిపోవాల్సిందే ఏదో ఒక రోజు. పర్టికులర్ డే అనేది ఎవరికి ఉండదు, శాశ్వతం ఎవరికి కాదు అనే పాయింట్ ఎవడు తెలుసుకోవట్లేదు. ఈ మూవీలో కూడా డైరెక్టర్ అదే చెప్పాలని ట్రై చేసిండు. 100% సాధించండి అని చెప్పాలి. అంతలాంటి మూవీ. మీరు కూడా ఇది చూస్తే అర్థమైపోతుంది. ఇలాంటిది ప్లస్ పాయింట్స్ ఏంటంటే, ఇలాంటి క్రైమ్ కొంచెం కొత్తగా ట్రై చేయడం, వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకోవడం అమ్మాయి అనేది చాలా ఇంట్రెస్టింగ్గానే ఉంది. ఈ మూవీ కూడా పాయింట్ టు పాయింట్ అదే చెప్పినాడు. వాళ్ళ రివెంజ్, ఒక్కొక్కరిని చంపిన తర్వాత అమ్మాయి అన్నం తినే సీను, ఆ యాక్టింగ్ వేరే లెవెల్లో ఉంటుంది. ఫైనల్గా హీరో ఫైండ్ అవుట్ చేసి దాన్ని సాధించిన విధానాన్ని బాగానే చూపించిండు. క్లైమాక్స్లో కూడా మళ్ళీ అమ్మాయిని హాస్పిటల్లో పెడితే అక్కడ కూడా అమ్మాయిని అసహించుకుంటే మళ్ళీ చంపి అన్నం తినే సీన్ వేరే లెవెల్ ఉంటుంది. అది ఇప్పటి వరకు చూడనట్లయితే ప్లీజ్ తప్పకుండా చూడండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.